సార్ బయట కొంత నిమ్స్ అక్కడ ఉన్నారు కదా స్పెషలిస్ట్ వీక్లీ ట్వైస్ ఉన్నారు కదా కార్డియాలజిస్ట్ ఇప్పుడు వాళ్ళకి శాలరీ ఎట్లా చేస్తారు మరి వాళ్ళు అక్కడ హైదరాబాద్ కావాలి అబ్ది రికార్డు ఇప్పుడు ఎట్లా ఉందంటే నా కొడుకు రేపు కార్డియాలజీ చేశాను ఆయన వైఫ్ ఏముంటుంది అల్లా దేవుడిపోతాడు అదే జనరలైజ్ అదే డిమాండ్ హైదరాబాద్ కార్పొరేట్లో అందుకే గవర్నమెంట్ యాంగిల్ చూస్తే ఇది మానవత్వ యాంగిల్ చూస్తే వస్తుంది. శ్రీనివాస నాయక్ అని వచ్చే మూడులో ఉన్నాడు. నిన్నే మాట్లాడినా రేపు పోతున్నారు అప్పుడు రిక్వెస్ట్ చేస్తా రారాబాయ్ నీకు వాటర్ ఇస్తా అన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఇన్సెంటివ్ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. నేను గవర్నమెంట్ కూడా చెప్పిన గవర్నమెంట్ ట్రైన్ టు సెండ్ సంబడి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉంది ఆదిలాబాద్ స్పెషల్ కేర్ ఉంది. హెల్త్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్ రామరాజన్ సార్ కూడా కలిసాను. సార్ కూడా మైండ్లో ఉంది ఆదిలాబాద్ ఉన్న కార్డియాలజీ ఉండాలి, నెఫ్రాలజీ, న్యూరోఫిజియన్, సిటీవీఎస్ మిగతా 6 అయితే ఈ లోకల్లో నేను కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ సర్వీసెస్. డాక్టర్స్ కూడా మళ్ళీ వీక్లీ 2 times వస్తారు సార్ ఇక్కడ స్పెషలిస్ట్ స్పెషాలిటీలు వాళ్ళు 2 days ఓపీ 2 days ఓటీ 2 days ఆఫ్టర్ 2 days ఓపీ 2 days టైమింగ్స్ 2 days ఓటీ 2 days ఆపరేషన్ థియేటర్ 2 days ప్రోటీన్. సపోజ్ డైలీ ఓపీ ఉండదు కదా, డైలీ సపోజ్ డైలీ ఓపీ చూస్తే సర్జరీ చెప్తారు ప్రోటోకాల్ అది ముందు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, మొత్తం డిస్ప్లే ఉంటుంది. మండే రోజు థర్స్డే రోజు ఏ డాక్టర్ ఉంటాడు, ట్యూస్డే ఫ్రైడే ఎవరు ఉంటాడు బెంచ్ అది ఓపీ అది స్టేట్ పేపర్లో ఇచ్చారు. అంతా ఎవ్రీబడి నోస్ అది ఏ రోజు ఏ డాక్టర్ ఉంటాడు. ఎవ్రీడే ఓపీ పెడితే మీరు ఆయన సపోజ్ హెడ్ ఇంజరీ అయింది అనుకో, ఆయన డైలీ ఓపీ సర్జరీ ఓపీ ఇస్తాం. ఇంకోసారి 2 days ఇస్తాం. 2 days ఓపీ 2 days ఆపరేషన్ థియేటర్ 2 days వాటర్. ఏ డిపార్ట్మెంట్ అంతే. సో మరి ఇంటర్లింక్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు కార్డియాలజీ సమస్య ఉంటుంది, ఇంకో సమస్య ఇంటర్లింక్ తోటి కార్డియాలజీ ఉంటుంది. అప్పుడు అది ఎట్లా అప్పుడు ఏం చేస్తామంటే జనరల్ మెడిసిన్ మా సీనియర్ వాళ్ళతో ఈసీజీ 2 days వచ్చి కార్డియాలజీ ఒపీనియన్ కావాలి. అప్పుడు కావాలన్నప్పుడు మేము ఏం చేస్తారు, పేషెంట్ హై ఎండ్ ఉందనుకో ప్రిఫర్ చేస్తాం. సపోజ్ ఒక లెవెల్ పోయి రమ్మంటారా, చూపించుకొని రావాలా. యూజువల్ ఉస్మానియా గాంధీ మేము ముందే ఇంటి ఇస్తాం. నేత్రపురం ఉంటే ఉస్మానియా గాంధీ ప్రైవేట్ హాస్పిటల్ పంపుతాం. సో ఉస్మానియా గాంధీ ఫోన్ చేస్తాం చూడండి, ఎవరు చిన్న చిన్న ఇష్యూస్ ఉందనుకో ఇక్కడే సార్ట్ అవుట్ చేస్తాం. 2 days ఎవరైనా వీఐపీ వచ్చి మేము పోవాలి. కార్డియాలజీ లేకపోవడం వల్ల ఎవరన్నా ఒక పేషెంట్ లేకపోవడం వల్ల జరిగిన నష్టాలు ఉన్నాయా? ఇప్పుడైతే డెత్ ఎవరు లేదు. నేనైతే అలర్ట్ ఉంటా. ఆ ఇంజెక్షన్స్ మన స్టెప్ కలిసి ఇంజెక్షన్స్ ఉన్నాయి, జనరల్ మెడిసిన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అఫీషియల్ గా జరగకపోయినా అనఫీషియల్ గా కార్డియాలజిస్ట్ లేకపోవడం ద్వారా మన నోటీసులో లేకుండా కూడా ప్రైవేట్ లో కూడా చూసుకున్నారు సార్. ప్రైవేట్ లో చూపించడం కరెక్ట్ గా ఇది కాకపోతే హైదరాబాద్, నాగ్పూర్ ఇటే రివర్స్ జరుగుతాయి. ఇప్పుడు ఆయన స్పెషలిస్ట్ లేకపోవడం మనకి మహారాష్ట్ర నుంచి రారా సార్ డాక్టర్? ఆల్ ఇండియా వాళ్ళకి ఇంత పెద్ద మన తెలంగాణ అంత కమర్షియల్ ఉండరు కాదు. దాదాపు మహారాష్ట్ర ఉన్నారు 20-30 ఉన్నారు. నేను వచ్చిన అదే ఉంటుంది లోకల్ ఎక్కువ నోటు ఇచ్చి ఆల్ ఇండియా లో కూడా ఇచ్చిన మెయిన్ కార్డియాలజీ చూస్తే ఇచ్చిన. ముందు కార్డియాలజీ డాక్టర్ అంటే రేవంత్ రెడ్డి గుండె ఉండాలి కదా, ఆయన గుండె ఉంటే గుండె డాక్టర్ అవుతాడు. ఆయనకే గుండె లేకపోతే ఆయన యశోద హాస్పిటల్ బాగు చేస్తాడు, ఇంకో హాస్పిటల్ రెడ్లది ఏది అపోలో హాస్పిటల్ బాగు చేస్తాడు. రెడ్డి డాక్టర్ది ఒక వెలమ డాక్టర్ది, అపోలో ఇది వాటి ప్రారంభాలకు పోతాడు. వరంగల్లో ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభానికి పోతాడు ముఖ్యమంత్రి కాగానే. ఈడ కార్డియాలజిస్ట్ మాత్రం అడగాలి కదా మనం. నెఫ్రాలజీ, కార్డియాలజీ డాక్టర్లు లేని సూపర్ స్పెషాలిటీ 100 కోట్ల బిల్డింగ్, 100 కోట్ల ఏంది దీనికి ప్రాజెక్టు, 150 కోట్ల రూపాయల ప్రాజెక్టులో కార్డియాలజీ డాక్టర్ లేడు, నెఫ్రాలజీ లేడు. మీరు మాత్రం ఏం చేస్తారు, నా మాత్రం మీది. రాష్ట్రంలో అత్యధిక జబ్బులున్న ప్రాంతం, అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని కానీ ఈ ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. రిమ్స్ ను మెడికల్ ఖచ్చితంగా పట్టించుకొని శాంక్షన్ పోస్టులు కావచ్చు, దీన్ని డెవలప్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ గవర్నమెంట్ అస్సలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు సార్. చాలా పేదలు పేషెంట్లు అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు కూడా ఓపీ 1 వరకే ఉంటున్నది, 4 గంటల వరకు ఉండాలని మరి రూల్స్ ఉన్నాయని అంటున్నారు. మరి ఉన్నాయో మాకు తెలియదు. కానీ నాకు 4 గంటల వరకు డాక్టర్ లేని నాకు విత్ ఎవిడెన్స్ తో తీసుకురండి, నేను ఇప్పుడే చూసుకుంటా. మేము చేస్తాం సార్. కాకపోతే ఇక్కడ మాకు ఓపీ టైమింగ్ పెంచాలని కోరుతా ఉన్నాం సార్.
ఎందుకంటే చాలా దూరాల నుంచి వస్తాం మేము ట్రైబల్ 9 to 1 వరకే ఓపీ. 2 to 4 అకాడమిక్స్ క్లాస్ గైడ్ లైన్స్ కూడా అదేనా సార్? ఎమర్జెన్సీలో వాళ్ళు ఆ డిమాండ్ కొంచెం పెంచితే మా వాళ్ళకి దూరం ఉన్న వాళ్ళకి లాభం అసలు జరుగుతుంది. డాక్టర్లు కావాల్సిందే ఆదిలాబాద్గా. మెయిన్. చాలా ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ మీదనే ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు గతంలో హాస్పిటల్ ప్రైవేట్ వెతకడానికి దొరకకపోయేది. ఇప్పుడు దీంట్లో పనిచేసిన ప్రతి డాక్టర్ కు ఒక హాస్పిటల్ ఉంది. ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇక్కడ కంటే ఇంట్రెస్ట్ గా వచ్చిన పేషెంట్ కు వాళ్ళ హాస్పిటల్ కి రెఫర్ అవుతారు. ఆడ ప్రైవేట్ హాస్పిటల్, ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ కోపంతో ఉంటాడు, ప్రైవేట్ హాస్పిటల్ కానీ నవ్వుతాడు. ఆడ నవ్వు ముఖం సారు కోపం కొట్ల కత్తి పెట్టుకున్నాడు చూస్తాడు, ఆడ నవ్వు ముఖం పెడతాడు. అందుకని నాకు డాక్టర్ని చూపించమంటారా, టయానికి రాని డాక్టర్ని చూపించండి, ముందే పోయిన డాక్టర్ని చూపించండి, ఇవాళ సస్పెండ్ చేపిస్తే. డాక్టర్ గారు, మీరు పీడిత వర్గాల నుంచి వచ్చిన డాక్టర్, ఈ మాత్రం చేస్తారు కానీ దీని ఇంకా హైప్ క్రియేట్ చేయాలి, ఇంకా చాలా హై లెవెల్ పోవాలి. హై లెవెల్ పోతున్నా, 4 లెవెల్ ఫైట్ చేస్తున్నా. గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి ఉంది. కార్డియాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోంటల్ వాళ్ళు కూడా ఉంది. దే ఆర్ ట్రైంగ్ టు సెండ్ డాక్టర్స్. మేము సపరేట్గా మా జేఏసీ విద్యారంగం మీద, వైద్య రంగం మీద, ఎడ్యుకేషను ప్లస్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్, ఈ 2 డిపార్ట్మెంట్స్ మీద ఒక స్పెషల్ కేరింగ్ తోటి పనిచేస్తాం సార్. నేనేమంటానంటే మీతో కలిసి ఈ నెఫ్రాలజీ, కార్డియాలజీ డాక్టర్ రావడానికి ఎంత పెద్ద ఉద్యమం చేద్దాం. 4 లెవెల్ ట్రై చేస్తున్నా, గవర్నమెంట్ లెవెల్ ట్రై చేస్తున్నా పంపడానికి. నిన్న కూడా ప్రెస్ అదే చెప్పిన. ఈ హాస్పిటల్ ఉన్నదే ఆదిలాబాద్ లో ఉన్న అణగారిన వర్గాల కోసం. డబ్బులున్నోడు ధనవంతుడు అబ్బోలోకి పోతాడు, యశోదకు పోతాడు, అది వేల కోట్ల రూపాయలు. దగ్గర కూడా లేదు హైదరాబాద్, ఈ నుంచి 400-350 కిలోమీటర్లు. ఆడికి వచ్చేసరికి ప్రాణం పోవట్టే. కాబట్టి ఇది డెవలప్ అయితే మా జిల్లా ప్రజలకు లాభం, పేదలకి. పీజీ సీట్లు కూడా భర్తీ కావాలా, మెడికల్ కాలేజ్ కూడా స్ట్రెంగ్ కావాలా, అన్ని జిల్లాలకు. రోడ్ ఏం రోడ్? ఇప్పుడు మనం రోడ్డు దాటినాం కదా, అదే రోడ్ అది హైదరాబాద్ బైపాస్, ఇది హైవే, 2 సేమ్. ఎన్హెచ్ హైవే 44 ఇది ఒక్కప్పటిది. బైపాస్ దీనికి ఇక్కడ భోజనాలు ఎట్లుంటున్నాయి సార్ మన హాస్పిటల్లో? ఫుడ్ మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు చూశారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు తెలియకుండా వచ్చారు. మెడికల్ కాలేజ్ కూడా వీడియో వాయిస్ కాదు కానీ చాలా బాధాకరంగా ఉంది డాక్టర్ గారు కొన్ని విషయాల్లో. ఏదో మీలాంటి వాళ్ళు ఇంటెన్షన్తో కొంతవరకు చేస్తారు కానీ కూర్చోండి. తొందర డాక్టర్ గారు ఏం చేద్దాం చెప్పండి డాక్టర్ గారు. ఈ కాలేజ్ లేకపోతే మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, నో ఇష్యూ.